ధనాధిష్టాన దేవతగా లక్ష్మీదేవిని ఎవరు నియమించారు? మహాలక్ష్మి, సరస్వతి, దుర్గామాతలలో లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకత ఏమిటి? భృగు మహర్షి ఏర్పాటు చేశారు. లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకత అంటే ఆ లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళి కూర్చుంది అవతరించిన వెంటనే అంటే ఆ విష్ణుమూర్తి యొక్క హృదయస్థానంలో కూర్చుంది. హృదయస్థానంలోనే ఎందుకు కూర్చోవాలి మనం ప్రశ్న వేసుకోవాలి. అది ఒళ్ళో కూర్చోవచ్చు, లేదా పక్కన కూర్చోవచ్చు, పరమేశ్వరుని వలె స్వగభాగాన్ని ఆక్రమించవచ్చు. మరి ఏమీ చేయకుండా ఆవిడ హృదయస్థానంలో ఎందుకు కూర్చున్నది అంటే ఎవరికైనప్పటికీ కూడా, భగవంతునికి అయినప్పటికీ కూడా ఆలోచనలు ఉత్పన్నమయ్యేది హృదయంలో. స్థితికారకుడైనటువంటి నారాయణునకు స్థితికారకమైనటువంటి ఆలోచనలు కలగాలి అంటే ఎక్కడ కలుగుతాయి? హృదయంలో కలుగుతాయి. ఆ శక్తి ద్వారానే ఆలోచన ఉత్పన్నమవుతుంది, ఆ ఆలోచన కార్యరూపాన్ని పొందుతుంది. ఏ శక్తి లేకపోతే పొందే అవకాశం లేదు. ఇప్పుడు ఆ శక్తి యొక్క రూపమే లక్ష్మీదేవి కనుక హృదయస్థానంలోనే ఆ శక్తి ఉత్పన్నమవుతుంది కనుక ఆలోచన అనబడే శక్తి ఆవిడ వెళ్ళి హృదయస్థానంలో కూర్చుంది అని చెప్పారు. ఆ హృదయస్థానంలోనే ఏ విధంగా స్థితి చేయాలి అనబడేటువంటిది, ఆ స్థితి అనబడేటువంటిదే సంపద. లోకంలో ఒక జీవుడు బ్రతికి ఉన్నాడు అంటే అంతకన్నా గొప్ప సంపద ఇంకోటి లేదు. సంపద అంటే కేవలం మనం ఏదో పెదవి మీదట రాసుకుని లెక్క పెట్టేటువంటి నోట్లు మాత్రమే కాదు. అనేక సంతానం సంపద, మన సంతోషం సంపద, మన రూపము సంపద, మన వాక్కు సంపద, అన్నీ సంపదలే. సంపద కానిదంటూ ఏదీ లేదు. కనుక స్థితి అనబడేదే సంపద కనుక ఆ స్థితి యొక్క శక్తి ఆమె కనుక ఆవిడ సంపదకు రూపమయ్యున్నది అని భృగు మహర్షి తెలియజేశారు. కనుక మనకు సంపద అంటే కేవలం ధనం మాత్రమే అని అనుకుంటున్నాం కనుక ఆమెను డబ్బు రూపంగా పూజిస్తున్నామే తప్ప లోకంలో ఉన్న అన్ని రకములైన సంపదలు లక్ష్మీదేవియే, అందులో ఏమాత్రం సందేహం లేదు.